హై వ్యూవర్స్, రమణ దీక్షితులు నిజంగా ఎంతో అదృష్టం చేస్తే తప్ప తనకు వచ్చిన అవకాశం రాదు. బట్ అతను స్వార్థమో అహమో పొలిటికల్ ప్రెజరు ఐ డోంట్ నో, ఆ నేమ్ ఏమని పెట్టమని నాకు తెలియదు. కానీ చేయలేని తప్పు చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రధాన అర్చకులుగా ఆయన ఉండి కూడా ఆ తర్వాత టీడీపీ వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రకారం మరి ఆయనకి ఎక్కడ ఏ ఇబ్బంది కలిగిందో ఏంటో, ఆ తర్వాత మరి వైసీపీల ప్రజలు ఏంటో తెలియదు. కానీ అతను అప్పుడు కొన్ని ఆరోపణలు చేశాడు. పింక్ డైమండ్ అంటూ ఆ టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డుకు సంబంధించి టీడీపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్వాల్వ్మెంట్లు అని అవన్నీ ఇవన్నీ ఇక రకరకాలుగా అతను చేసినవైతే అబ్బు అన్నీ ఇన్ని దాన్ని కాస్త ఈ వైసీపీలు ఇంకా హైలైట్ చేసుకుంటూ పోయారు. అవునన్నా కాదన్నా హిందువుల ఓట్లు టీడీపీకి 2019లో పడకపోవడానికి ఇదొక రీజన్. ఇప్పుడు జరుగుతున్నది ఏంటో దానికి తెలిసి పలు సందర్భాలలో చెబుతూ ఉన్నా హిందువులు ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకు? పింక్ డైమండ్ అబద్ధం తేలిపోయింది. ఆ రోజు రమణ దీక్షితులు ఏవైతే చేశాడో అవన్నీ ఆరోపణలు అవాస్తవాలు అని చెప్పి అర్థమైపోయింది. ఎందుకు ఇలా చేశాడు ఏంటి అన్నప్పుడు ఈయన వెనుక బీజేపీ ఉందనో, ఈయన వెనక వచ్చేసి జగన్ ఉన్నారనో, ఇక రకరకాలు. బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కోరుకున్న పొజిషన్ ఆయనకి ఇవ్వలేదని, దాంతో ఇప్పుడు ఆయన జగన్ మీద ఆరోపణలు చేస్తాడని చెప్పేసి అంతా అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న చంద్రబాబు కాదు, జగన్ కదా, దాంతో ఈయన మీద కేసు ఫైల్ అయింది. జగనే టచ్ చేయడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సైబర్ సెల్ యాక్టివిటీస్ ఎవరో చూసుకుంటూ ఉంటారో, ఐ థింక్ మురళి, ఆయన కేసు పెట్టాడు. ఏమని? ఈ రమణ దీక్షితులు టీడీపీ ప్రతిష్టకు భంగం చేకూర్చే విధంగా మాట్లాడుతున్నాడు అని. దానికి రమణ దీక్షితులు ఏమన్నాడు? అయ్యయ్యో, ఆ ఆడియోలో ఉన్నది నేను కాదయ్యా, అది మార్ఫింగ్ అయ్యా, నేనేం అనలేదయ్యా అని ఆయన అంటాడు. ఈలోపు అహోబిలం మఠానికి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, టీడీడీ వాళ్ళకి లేఖ రాశారు. ఈ రమణ దీక్షితుల వల్ల మా మఠ ప్రతిష్ట దిగజారిపోతుంది, ఏంటి ఆయన అట్ట మాట్లాడుతున్నా ఇట్ట మాట్లాడుతున్నా అని చెప్పేసి. సో సింపుల్గా ఏంటంటే, ఆనాడు ఆయన అబద్ధాలు చెప్పాడు, జనాలు నమ్మారు నిజం అన్నట్టు. ఈరోజు నేను నిజాలు చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఆయన తెలియాలి. కానీ అవి అబద్ధాలు అంటే జనాలు అనుకుంటా ఉన్నారు. ఏకంగా ప్రభుత్వం వచ్చేసి ఆయన మీద కేసు నమోదు చేశాక వెళ్తున్నారు. సో చిన్న లాజిక్ ఇక్కడ. ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో మనం ఊహించలేం. అందుకని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా, నీతిగా, న్యాయంగా ఎథిక్స్ అన్నది పాటిస్తూ ఉండాలి. దట్టు దేవుని చెంత ఆయన సేవలో ఉన్నటువంటి మనం రాజకీయాలకో లేదన్నప్పుడు ఇంకా వేటికో ఏమాత్రం పాజిటివ్లో స్పందిస్తూ ఆ రకం మోటివేట్ మూవ్ అయితే దేవుడు కూడా మనం కాపాడలేడు. నా పరిధి దాటి నువ్వు వెళ్ళిపోయావయ్యా, నేనేం చేయలేను అని చెప్పేసి అన్నట్టు ఆయన కూడా. సో ఇప్పుడు రమణ దీక్షితులు వచ్చి నాకు అదే అనిపిస్తుంది. ఎట్లా ఉండాల్సిన వాడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, రమణ దీక్షితులు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెంత దగ్గర ఉండే వ్యక్తిత్వను, ఆ దేవుడికి మనకు మధ్య అనుసంధానకర్తను అని చెప్పి అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే పింక్ డైమండ్ గురించి, రమణ మరికొన్ని గురించి ఆయన వ్యాఖ్యలు చేశాడో తేడాగా ఉందనుకున్నారు. ఇక వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళ పొగడుతున్న రిమైనింగ్ మరికొన్ని చేసిన విషయాల్లో ఆ తర్వాత మొత్తం అన్యాయం జరిగిపోతుంది, తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో కానుకలు వేయొద్దు, ఆ డబ్బులని జగన్ వేరే వాటికి పడుతున్నాడు అదే అన్నప్పుడు ఇక అర్థమైపోయింది ఈయన చేయాల్సింది చేయలేకపోయాడు, అండ్ ఏదైతే చేయకుండా అది చేశాడు, ఇతను కూడా అందరిలాంటి వాడు అన్న విషయం అర్థమైపోయాడు. సో మీరైనా సరే తప్పు చేయకండి, అబద్ధం ఆడకండి. ప్రాణం పోయే సిచ్యువేషన్ వస్తేనే అబద్ధం ఆడండి. ఇక తప్పదు, ఇప్పుడు ఇది చెయ్యక తప్పదు అనుకుంటేనే అది తప్పు చేయండి. బట్ ఆ తర్వాత సరిదిద్దుకునే విధంగా చూసుకోండి. అండ్ మీ వల్ల అన్యాయంగా అకారణంగా అవతల వాళ్ళు బాధలు పడకుండా కూడా చూసుకోండి. అవతల వాళ్ళు దుష్టులైతేనో తప్పు చేసిన వాళ్ళు అయితేనే వాళ్ళు శిక్షలు పడాలి, ఆరకి మీరు అడుగులు వేయచ్చు. కానీ అవతల వాళ్ళు మంచోళ్ళు అయినా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే విధంగా, లేదన్నప్పుడు వాళ్ళ అధికారం పోయే విధంగా, వాళ్ళ మీద జనాలు తిట్టే విధంగా, బురజలే విధంగానో మీ చేష్టలు మీ మాటలు ఉండకుండా చూసుకోండి. దానివల్ల ఏదో ఒక రోజు మనకే నష్టం. ఏదో అంటారు చూస్తే మనం ఏది ఇస్తే మనకు తిరిగి అదే వచ్చిందని. ఇక్కడ కూడా అదే రమణ దీక్షితుల పరిస్థితులు ఇప్పుడు అదే ఉంది.